ఏదన్నా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. నోటికందింది తినడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం రెండూ మంచిది కావు. ఓకే బావగారు. సారీ పెదనాన్న. నువ్వెందుకు సారీ చెప్తున్నావురా? కోర్టులో జరిగిన దానికి పెద్దమ్మ బాధపడుతుంది. ఓ అందుక. చూడు రుద్రా, నీ వల్ల తప్పు జరిగిందనే ద్వేషంతో తను కేసు పెట్టింది. రేపు సీన్ రీక్రియేషన్లో నీ తప్పు లేదని నిరూపణ అయితే ఆ ద్వేషం కోపం అంతా పోతాయి. నీకోసం మూసిన తలుపులు తెరుచుకుంటాయి. ఎక్కువగా ఆలోచించకు, అంతా మంచే జరుగుతుంది. నేను మాత్రం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతా. అన్నయ్య, నీ వల్ల ఏ తప్పు జరుగుండదన్న మా నమ్మకం నిజమైందన్నయ్య. దట్ ఈజ్ అప్పుడే ఎలా తెలుస్తుంది? టుమారో సీన్ రిపీట్ కనెక్షన్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది. ఇందాక అన్నయ్య చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. కాస్త నోరు మూసుకుని ఉండటం అలవాటు చేసుకో. ఏటి మీరంతా అంత పెద్ద గండం దాటొస్తే సంతోషించాలి గాని టెన్షన్ పడుతున్నారేటి? ఈరోజు కోర్టులో రుద్రా సార్ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అవకాశం దొరికినట్టే. రేపు సీనింగ్ రీకన్స్ట్రక్షన్ లో కూడా రుద్రా సార్ తప్పు లేదని తేలిపోతుంది. చూస్తూ ఉండండి. నీ మాటలు వింటే చాలు గంగా, ఎక్కడలేని ధైర్యం వస్తుంది. సార్ 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 ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఇలాంటి గండాలు తప్పినప్పుడు గుమ్మడికాయతోనో కొబ్బరికాయతోనో దిష్టి తీయాలి. అవి లేవు కదా, అందుకే ఉప్పుతో దిష్టి తీస్తాను. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, కోర్టులో వాళ్ళ దిష్టి అన్నీ పోవాలి. నీకు అర్థమయ్యేలా చెప్తాను, ఒకసారి ఇలా రా. చూడు, నేను రుద్ర. యు రుద్ర? టెల్ మీ నౌ. నువ్వు భాను. ఐఎమ్ భాను. రుద్ర భానుని ఇలా పట్టుకుని బలవంతంగా ఇలా నెట్టేసి. భాను కూడా ఇలానే పడ్డాడు. ఇలా సీన్ ని మళ్లీ జరిపించి అసలు ఏం జరిగిందనే దాన్ని క్లూస్ టీం అంచనా వేస్తారు. అర్థమైందా? అండర్స్టాండింగ్. ఇంకా అర్థం కాకపోతే అన్నయ్య వాళ్లతో పాటు వెళ్ళి భాను ప్లేస్ లో నువ్వే నిల్చో. భానులాగే నువ్వు కూడా పొరపాటున పోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఓఎంజీ, నో నో నో, నాట్ దట్ మచ్ సాహసం. ఐ కాంట్ డు. ఐ నెవర్ డు. ఓఎంజీ. ఫైనల్ గా జ్ఞానోదయం అయినట్టుంది. సో మచ్ జ్ఞానోదయం. గంగ చెప్పింది కరెక్ట్. రీకన్స్ట్రక్షన్ మీరు ప్రాపర్ వేలో చేయలేదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సార్. మా డ్యూటీ మేము పర్ఫెక్ట్గా చేశాం. మీరు చెప్పేది చూస్తుంటే మేము టూ మచ్ సీరియస్గా తీసుకుని నిజంగానే గొడవపడి కింద పడి ప్రాణాలు పోతే గాని నమ్మరా? మేం చేయాల్సింది చేశాం. మీకంత డౌట్గా ఉంటే మీరే రీక్రియేషన్ చేసుకోండి.
ఎస్ఐ గారు, సార్ ఈ రీక్రియేషన్ సీన్ లో మేము పార్టిసిపేట్ చేయొచ్చా? 1 minute సార్. లాయర్ గారు, వీళ్ళు చేయడానికి ఏమైనా పర్మిషన్ ఇవ్వచ్చా? వీళ్ళకి అవకాశం ఇస్తే ఏమన్నా ఇబ్బందా? నో ప్రాబ్లం సార్. ఓకే రుద్ర గారు, మీరు రీక్రియేషన్ చేయొచ్చు. నో అబ్జెక్షన్. థ్యాంక్ యూ సార్. వీరు, కమాన్. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? నువ్వు భాను ప్లేస్ లో నిలబడు. నేను నిన్ను పుష్ చేస్తాను. నువ్వు ఎంత దూరం వెళ్తావో చెక్ చేస్తాను. కామ్ డౌన్ బావా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? వాళ్ళంటే ఎక్స్పర్ట్స్ కాబట్టి ఎంతవరకు హోల్డ్ చేసుకోవాలనే ఐడియా ఉంటుంది. మనం చేస్తే రిస్క్ బావా. రిస్క్ ఏం లేదు వీరు. డూ వన్ థింగ్, నేను వెళ్ళి భాను ప్లేస్ లో నిలబడతాను, నువ్వు వచ్చి నన్ను పుష్ చేయి. నీకైనా రిస్కే కదా బావా. మావయ్య గారు, మీరైనా ఒకసారి చెప్పండి. కావాలంటే మరొకసారి వాళ్ళతో చేపిద్దాం. నో వే. ఎంత ఫోర్స్ తో గేంటైనో నాకే తెలుసు. రా వీరు. రుద్ర, రిస్క్ తీసుకోకు, జరిగేదే జరుగుతుంది. అయ్యో అవును బావా, టెన్షన్ తీసుకోకు. అబ్బా వీరు సార్ పెద్దోరు, ఏటండి మీరు? రుద్ర సార్ కోఆపరేటింగ్ చేయమని అడుగుతుంటే వద్దు అని వెనకడుగెత్తారేటి? రుద్ర సార్ మీరు రండి, నేను భానుగారి ప్లేసింగ్ లో నిలబడతాను, మీరు మీ ప్లేసింగ్ లోంచి నన్ను తోయండి. గంగా, ఇది నీ వల్ల కాదు, నువ్వు తప్పుకో. ఏటి నా వల్ల కాదా? ఓహో, నాను భానుగారంతా బలంగా లేనని మీ అనుమానం. సార్, నేను భానుగారిలాగా ఒడ్డు పొడుగు లేకపోవచ్చు, కానీ నాను బలవంతురాలనే సార్. 2 సిలిండర్లని ఒకేసారి మోసుకుంటూ 4 ఫ్లోర్లు ఎక్కేదాన్ని. మీరింకేం ఆలోచించకండి, రండి. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? పెదనాన్న, తనని పక్కకెళ్ళమను. గంగా, మీరు ఆగండి పెద్దోరు. చూడండి సార్,